84 అధ్యాయంలో ఇలా రాసింది ఉన్నది, సైన్యములకు అతిపెద్ద యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. నివాసములు, దేవుని నివాసం ఎంతో రమ్యములు. దేవుడి సన్నిధి రావడానికి ఎంతో ఇష్టపడుతున్న దావీదు అంటాడు 122 అధ్యాయంలో అంటాడు, యెహోవా మందిరానికి వెళ్ళదామని జనులు నాతో అయినప్పుడు ఎంతో సంతోషిస్తుంది అంటాడు. దేవుని మందిరానికి రావడం ద్వారా, దేవుని ప్రేమించడం ద్వారా, దేవుని మందిరాన్ని ఆశ్రయించడం ద్వారా మేళ్ళు ఎన్నో ఉంటాయి. దేవుని మందిరం ఎలా ఉంటుందంటే కీర్తన గ్రంథం 65 అధ్యాయంలో జ్ఞాపకం ఇస్తాడు, 8 అధ్యాయంలో జ్ఞాపకం ఇస్తూ ఉంటాడు. ఏమేం జరుగుతుంది? దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని అతుక్కుంటే, దేవుని మందిరంలో దొరికే అవసరతలు ఏమిటి తెలుసా? చూడండి 68 అధ్యాయము 5వ వచనం, తన పరిశుద్ధాలయమందుడు దేవుడు తన తండ్రి లేని వారికి తండ్రి. అంటే దేవుని ఆలయంలో నివసిస్తున్నామంటే ఎవరికి అని ఉన్నాడు? ఇప్పుడు తండ్రి లేని వారికి తండ్రి. మనం ప్రార్థన చేస్తున్నాం, పరలోక పంద మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఎవరికి తండ్రి? తను ప్రేమించే వారందరికీ కూడా అతడు తండ్రిగా ఉన్నాడు. తండ్రి, పరలోకముంద మా తండ్రి అంటాం. నా నామం మీకు ఏది ఇష్టమో తండ్రిని అడగండి అంటాడు. తండ్రి అని అందరికీ తండ్రి, దేవుడు అందరికీ తండ్రి. అందుకే ఇక్కడ గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం ఇస్తున్నమాట, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారంగా చేయవాడు, ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. ఇంత పెద్ద వాగ్దానం ఉంది. ఏం జరుగుతుంది? దేవుని మందిరం ప్రేమిస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి. మొదటిగా తండ్రి లేని వారికి తండ్రి. అయ్యో నాకు తండ్రి లేడని ఒక వాదన ఉంటుంది మనకు, ఒక అపోహ ఉంటుంది. అయ్యో నాకు డాడీ లేని మాకు. కొంతమంది తల్లి లేని అపోహ ఉంటుంది, కొందరు ఒంటరిగా ఉన్న అపోహ ఉంటుంది. కానీ ఇక్కడ తండ్రి లేని వారికి తండ్రియును విధవరాళ్లకు న్యాయకర్తగా ఉంది. విధవరాళ్లను ఆ రోజుల్లో కొంతకాలంలో చిన్న చూపు చూస్తారని బైబిల్ చెప్తుంది. పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు, స్త్రీలను ఏం చేస్తారంటే కొంతకాలంలో విధవరాళ్ళను చిన్న చూపు చూస్తారంట. విధవరాళ్ళు, ఒక విధవరాలు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఎవరు? లూకాసు వార్తలు మనకు కనబడుతూ ఉంటారు. ఏం చేస్తుందంటే మాటి మాటికి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని విసుకోకుండా నిత్యము ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళేదంట. అది అతని అన్యాయాధిపతి. దేవుని లెక్క చేసేవాడు, మనుషులకు భయపడేవాడు కాడు. అతని దగ్గరికి తరచుగా వెళ్ళినటువంటి ఆ విధవరాలు యొక్క మొర విని ఆ న్యాయాధిపతి న్యాయము చేకూర్చనని రాసింది. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తుంటే దేవుని దగ్గరకు వస్తున్న ఎప్పుడు కూడా నీ తృణీకరించేవాడు కాదు అని అర్థం. అంటే దేవుని ఎప్పుడు కూడా ఎవరు త్రోసివేయడు. ఆయన దగ్గరికి వచ్చి అడిగితే నీకు ప్రతి దీవులు ఇస్తాడు దేవుడు. అందుకే గమనించినట్టయితే దేవుని అడుగు ప్రతి వాడికి ఇస్తాడు దేవుడు, ఎవరికి కాదన్నాడు, తృణీకరించాడు. దేవుడు ప్రతి వాడికి ఇష్టం సిద్ధంగా ఉన్నాడు. న్యాయంకర్త అతను, విధవరాల్లో న్యాయకర్త ఉన్నాడు. ఏకాంగులను సంసారాలుగా చేయవాడు. ఏకాంగులను అంటే ఒంటరితనం దేవుడికి ఏమాత్రము ఇష్టం లేదు. ఎవరు కూడా ఒంటరి ఉంటాం, ఆయనకు ఏమాత్రము ఇష్టం లేదు. ఏకాంగులను సంసారాలు చేసేవాడు. ఇంకేం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన బంధించబడిన వారు విడిపించేవాడు, వర్ధిల్ల చేయవాడు. ఎలా బంధకాల్లో ఉన్నారు? చాలా బంధకాల్లో మనుషులందరూ కూడా చాలా బంధకాల్లో ఉండిపోయారు. రకరకాల బంధకాలు ఉన్నాయి ప్రతి మనిషికి. ఏం బంధకాలు? నాకేం లేదు, సజావుగా ఉంది అనుకుంటున్నాను. తన మనసే తనకు బంధకాల్లో ఉన్నాడు. తన మనసు ఏమైపోయాడు? బంధకాల్లో ఉన్నాడు కదా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఏం చేస్తాడు మనిషి? తపన పడుతూ ఏం చేస్తున్నాడు? తన మనసే తనకు చెరసాల. ఆయన తన చెరసాలలో ఉన్నాడు. మనసును ఎక్కడ వేసుకున్నాడు? ఇప్పుడు చెరసాలలో బంధించుకున్నాడు. మనసును. అయితే మనసును చెరసాలలో ఉంది. ప్రతి మనిషి బంధకాల్లో ఉన్నాడు. ఆ బంధకాల నుంచి బయటకు రావాలి. ఆ బంధకాల నుంచి బయటకు రావాలంటే దేవుని దగ్గరికి వస్తే ఆ బంధకాలను ఏం చేస్తే దేవుడు తునాతునకలు పటాపంచలు చేసి ఆ బంధకాలు విడిపించి నిన్ను స్వేచ్ఛపరుడుగా వేస్తూ ఉంటాడు. ప్రతి మనిషి బంధకాల్లో ఉండిపోయాడు. అది ఇక్కడ దేవుడి మాట ఏం రాసింది ఉందంటే, అందుకే బంధించబడి విడిపించి వారిని రక్షించువాడై ఉన్నాడు. ఆయన రక్షకుడు, అతడి పేరు. అది దేవుని మందిరాన్ని ప్రేమించే వారికి అన్నీ దొరుకుతాయండి. అందుకే దేవుని దగ్గర వాడు కోరుకుంటున్నాడు. భక్తునటువంటి కౌరవ కుమార్ రచించిన కీర్తనలో 84 అధ్యాయం అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణంలో చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. దేవుని మందిరాన్ని ప్రేమించడం ద్వారా, దేవుని మందిరాన్ని గౌరవించడం ద్వారా, దేవుని ఆలయంకు రావడం ద్వారా, దేవుని ఆలయం శుద్ధీకరణ చేయడం వలన, దేవుని ఆలయంను మనం గౌరవించడం వలన మనం దీవించబడతాం. చూడండి, మనం చాలా ఇళ్ళు ఉన్నాయి. స్థలం వేసిన ఇల్లు కట్టుకుంటున్నాం. ఒక్కొక్కటి ఇల్లు ఎట్లున్నాయి? ఖరీదైన ఇల్లు కట్టుకుంటున్నాం. ఖరీదైన ఇళ్ళల్లో ఉన్నాం. ఖరీదైన పద్ధతులు ఉన్నాయి. ఖరీదైన భోజనం చేస్తూ ఉన్నాం. ఖరీదైన బట్టలు కట్టుకుంటున్నాం. మరి దేవుని పని అది ఎక్కడ ఉంది? మన మిస్టేక్ అంతా ఇక్కడే పోయింది. మన పరిస్థితి అంతా
దేవుడి పనికి మనం ఏం చేస్తున్నాం? దేవుడి పని అనగా మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం అన్ని సజావుగా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. మంచి ఖరీదు భోజనం, ఖరీదు బట్టలు, ఖరీదు ఇల్లు అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. కానీ అసలు దేవుడి దండ మనం దేవుడికి ఏమో ఆయనకి ఏం లేనివాడుగా చేసేసాడు, ఆయన పేదోని చేశాడు. అంటే దేవుడి పనిని మనమంతా వెనుకబెట్టేస్తున్నాం అన్నమాట. అది ఇక్కడ గమనించినట్టు భక్తుడు అంటాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం వృద్ధనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూడి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అన్నాడు. నివసించువారు ధన్యులు అన్నాడు. ఎక్కడ? మందిరమా. ఎక్కడ ఉంటాం మన సావాసం, మన ఫ్రెండ్షిప్, మన దోస్తాన, మన ముచ్చట ఎక్కడ ఉంటుంది? అంతది ఈ లోకంలో ఎక్కడ ఉంటుంది? సెల్ ఫోన్. అది ప్రాముఖ్యమైనటువంటి దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం దాన్ని. ప్రతి విషయంలో సెల్ ఫోన్. అకౌంట్ చూసుకోవాలన్నా సెల్ ఫోన్, లోక వార్తలన్నా సెల్ ఫోనే, ఫ్రెండ్స్ తిప్ప మాట్లాడినా సెల్ ఫోనే, ఇంకేదన్నా ప్రపంచంలో జరుగుతున్న వార్త వినాలన్నా సెల్ ఫోనే. ఈ ఫోన్ కంటే ఎక్కువ దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నది ఏమంటే ఫోన్ని ప్రేమిస్తున్నాం, లేక ప్రేమిస్తున్నాం, స్నేహాలను, మన ఒక బంధుత్వాన్ని, ప్రీతితనంతో ఉంటున్నాం. దీనికంటే ఎక్కువ దేవుని ప్రేమించట్లేదు మనం. దేవుడు ఏమన్నాడు? నన్ను ప్రేమించువారు నిన్ను ఆస్తికరతలు చేస్తాను. ఎవరు ప్రేమించాలి? దేవుని ప్రేమించడం, దేవుని మందిరము ప్రేమించడం, దేవుడి సన్నిధికి రావడం. నిర్లక్ష్యం మంచిది కాదు. నిర్లక్ష్యం వలన నష్టపోతాం. ఏం కాదు, నీకేం కాదు, నాకేం కాదు. నష్టమైన తర్వాత అర్థమవుతుంది, అయ్యయ్యో నేను దేవుని ఎంతగా ప్రేమించకపోతే, నేను దేవుని మందిరానికి ఏం చేయకపోతే, దేవుని మందిరాన్ని ఏం అక్కడ వెళ్ళకపోతే కనీసం నోడిసేది ఉన్న అనిపిస్తుంది. మీకు తెలుసో తెలియదు, మీకు చెప్తాను. ఒక దైవజనుడు ఉండేది. దైవజనుడు కొరియా దేశంలో ఉండేది. కొరియా దేశంలో అతడు ఏం చేసేవాడంటే, అక్కడ ఉన్న విశ్వాసులు కానీ, ఆ సంఘస్థులు కానీ, ఊడ్చేవారు కానీ, వాక్యం చెప్తున్న వారికి ఎంత ప్రిఫరెన్సో ఊడ్చేవారికి కూడా అంతే ప్రిఫరెన్స్. వారు ఏ సంఘం? పాల్ యాంగిచం. భక్తుని పేరు పాల్ యాంగిచం. పాల్ యాంగిచం ఉన్న సావాసులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా అలాంటి వ్యక్తులు వ్యక్తపరిచేవాళ్ళు. వారి పని చేసేవాళ్ళు, ఊడ్చేవారు, కడిగేవారు, బాత్రూములు కడిగేవారు. యూత్, యవనస్తులు, తమ్ముళ్ళస్తులు, యవనస్తులు అందరూ ఏం చేసేవారంటే పత్రికలు తీసుకెళ్ళి బస్సులో ఇచ్చి ప్రభు త్వరగా వస్తుందని చెప్పేసి నినాదం ఇచ్చి మళ్ళీ బస్సు నుంచి వెళ్ళిపోయేవారు. పొద్దుట ఒక సంఘం, రాత్రికి ఒక సంఘం, 12 గంటలకు ఒక సంఘం కట్టేవారు పాల్ యాంగిచో కొరియా దేశం. అటువంటి దైవజనులు అటువంటి పరిచర్య తోడ్పడ్డారు. అటువంటి పరిచర్య విజృంభించింది. విజృంభించడానికి కారణం ఏంటి? విశ్వాసులు ఎవరందరినీ కూడా సంఘానికి సపోర్ట్గా సహకరిస్తే అది ఏ పాటిది కూడా కాదు. అవునా కదా? మనం ఖరీదైనటువంటి పద్ధతులు ఉంటున్నాం కానీ దేవుని పనిని ఖరీదు చేస్తలేము, దానికి విలువ కట్టిస్తలేము. ప్రభను నన్ను కొనుక్కున్నావు, ప్రభను నువ్వు కన్నావు, ప్రభను నన్ను సంపాదించుకున్నావు, నా సాంపాద్యమును అని ఆయన దగ్గరికి వస్తే ఏం చేద్దాం? ఆయన ఎంతగా మనము ప్రేమిస్తాం. తండ్రిగా మనకున్నాడు. దేవుని మందిరము మనకు ఆశ్రయంగా ఉన్నది. విధవరాలకు ఆశ్రయంగా ఉన్నది. ఇక్కడ పేదలకు, బీదలకు పోషణకర్త చేసేది మందిరం. అందుకే దేవుని మందిరం ప్రేమించట్లో మనము దీవించబడతామండి. ఇక్కడ గమనిస్తాం 4వ వచనంలో, నీ మందిరమునకు, నీ మందిరము నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాగా లోయలో పడిన వెళ్ళినచు దానిని జలమయం చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. తొలకరి వాన, తొలకరి వర్షం వచ్చినప్పుడు రైతు ఏం చేస్తాడు? తొలకరి వర్షినప్పుడు రైతులన్నీ ఏం చేస్తారంటే విత్తనాలని విత్తుతుంటారు, విత్తన సేద్యం చేస్తుంటారు. తోటలు మోటలన్నీ కూడా సేద్యపరచుకుంటారు మొదటి వర్షానికి. ఈ బైబిల్లో గ్రంథం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రికలు ఉంటాడు. అంటే మొదటి వర్షానికి ఏ విధంగా ఆ రైతు అలర్ట్ అయి ఉంటాడో, 2వ వర్షం అనగా 2వ రాకడ కొరకు మనం కూడా అలాగనే అలర్ట్ అయి ఉండాలి. ప్రభు వస్తున్నాడు. మొదటి వర్షానికి వచ్చినప్పుడు రైతుతో ముందు చూపుతున్న పనులు చేసుకుంటాడు. సరే, ఆ పంట వేడి తర్వాత మళ్ళీ పంట ఎదుగుతున్నప్పుడు లాస్ట్ వర్షం కొరకు భయపడతాడు. ఎందుకు భయపడతాడు? పంట అంతా వచ్చింది, చేతికి వచ్చింది, మరి వర్షాలు పడ్డాయనుకప్పుడు ఏం జరుగుతుంది? భయం వేస్తుంది. కోతకు వచ్చేసింది, పొలాల కోతకు వచ్చినాయి, తోట కోతకు వచ్చింది, పసుపు దబ్బుటకు వచ్చినాయి. వర్షాలు పడితే ప్రయోజనం అంతా ఏమీ లేదు. ఇప్పుడు పడాలి, అప్పుడు పడకూడదు కదా. అందుకే తొలకరి వర్షం కొరకు మనం ఎదురు చూడాలి. తొలకరి వర్షం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట. అది ఇక్కడ తొలకరి వర్షం దానిని దీవెనతో కప్పును. వారు నానాటికి ఫలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. అందరూ కూడా ఒక రోజు మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ
ఎక్కడికి వెళ్తాం మనం అందరం? సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించు. హల్లెలూయా. ఐగుప్తు దేశం, ఐగుప్తు, ఈ లోకముకు ఐగుప్తు. ఐగుప్తులు అన్నీ ఉన్నాయి, సుఖ సౌఖ్యాలు ఉన్నాయి, ఆనందం ఉంది. కానీ ఏమున్నాయి? దీంతో రోగాలు కూడా ఉన్నాయి. ఐగుప్తులో రకరకాల రోగాలు ఉన్నాయి. ఐగుప్తులో భోజనం ఉంది, ప్రీతికరం ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చిన తర్వాత కొందరు ఇక్కడ వారి మనసు ఎక్కడుందట వాళ్ళ మనసు? ఇశ్రాయేల్ ప్రజలు అందరూ వచ్చారు, మధ్యలో కొంతమంది మనసు ఎక్కడుందట? హృదయం ఎక్కడుందట? ఐగుప్తు మీదనే ఉంది. మోషే ఆరోతో అంటాడు, మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారయ్యా? అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చావు అంటే, మా అక్కడ సమాధులు ఏమని ఇక్కడ అరణ్యం తీసుకొచ్చావా? అరణ్యంలోకి వచ్చిన తర్వాత అక్కడ మోషే గారి మీద సనుక్కున్న ఇశ్రాయేలు ప్రజలు. అంటే మనం ఏం కోరుకుంటున్నాం? లోకమును కోరుకుంటున్నాం, కానీ దేవుని మాత్రము కోరుకోవట్లేదు. లోకమును ప్రేమిస్తున్నాం. లోకములు ఉన్నదంతా ఏంటిది? మూడు ఆశలు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. మూడు మనిషిని నిత్యత్వం వెళ్ళకుండా, నిత్య మోక్షానికి వెళ్ళకుండా, పరలోకానికి వెళ్ళకుండా అడ్డగించేది మూడు. నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. ఈ మూడు మనిషిని వినాశంలో నడిపిస్తూ ఉంటాయి. ఇవి దేవుని వల్ల కలిగినవి కావండి రాసింది ఉన్నది. ఈ శరీరాశలు, నేత్రాశ, జీవపడంబం ఈ మూడు కూడా మనిషిని పరలోకానికి చేరనివ్వవు, నిత్యత్వం రానివ్వవు, పరిశుద్ధులుగా ఉండనివ్వవు. ఇవి మనకు ఒక జైలుగా ఉన్నాం. మనని చుట్టూ కంచేసుకున్నాం. దాన్ని బట్టి వాటిని పట్టుకుని మనం ఏం చేస్తాం? సరసాల్లో ఉన్నాం. తెరిచి విడుదలగా అయినప్పుడే మనము సజావుగా ఉంటాం. అది మనకు ఒక మనసుని ఏం చేసుకున్నాం? దాన్ని నిర్బంధించుకున్నాం. ఇక్కడ గమనించినట్టయితే, బైబిల్ గ్రంథాలు చూసినట్టయితే, ఐగుప్తులో వాళ్ళని అన్నీ ఉన్నాయి. ఐగుప్తులో కూడా రోగాలు కూడా ఉన్నాయి. ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, దాంతోపాటు రోగాలు కూడా ఉన్నాయి. అంటే లోకములో అన్ని ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. మనకు రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కోరికలు వస్తాయి, ఆశలు ఉంటాయి. ఏముంటాయి? ఈ లోకంలో ఉన్నాం కనుక, శరీరంలో ఉన్నాం కనుక. ఈ శరీరం వదిలిపోయిన తర్వాత మనకేమీ ఉండవు. అవి ఐగుప్తులో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా మనకు ఉంటాయి, కోరికలు ఉంటాయి, మనసు ఉంటుంది, అంత ఉంటుంది, రైట్. కానీ దాన్ని కొంచెం పక్కన తీస్తే మన నిత్యత్వంలోకి వెళ్ళటానికి ఒక ఆస్కారం ఉంటుంది. మంచిది కోరుకున్నప్పుడు, మందిరం కోరుకున్నప్పుడు, దేవుని సాహసం కోరుకున్నప్పుడు ఇవన్నింటి కొంచెం ఎడమవుతాం. కనుక గమనించినట్టయితే ఐగుప్తు ఆశలని దేవుడు అంటున్నాడు మాట, మళ్ళీ తిరిగి ఇక్కడ సియోన్లో మీరు కనబడతారు. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మళ్ళీ అందరూ ఒక రోజు మనము దేవుని దగ్గర కలుసుకున్న రోజు రాబోతుంది అని చెప్తున్నాడు. అందుకే సియోన్లోకి వెళ్తారు. యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథం 51 అధ్యాయం 12, 11, 12 వచ్చేలా అంటాడు. ఏమంటాడంటే, గమనించినట్టయితే నేనే మేము ఓదార్చువాడను. అయితే వారు సంతోషంగా వెళ్తారంట. వాళ్ళు విమోచించబడ్డ వారు సంతోషంగా వెళ్తారు. 51 అధ్యాయము యెషయా గ్రంథం 51, 11, 12 వచనాల్లో, యెహోవా విమోచించబడ్డవారు ఏమంటాడు? సంగీతనాదంతో సియోనుకు వచ్చేదారు, నిత్య సంతోషం. వారి ఎవరంటే క్రైస్తవులకు ఏముందంట? నిత్య సంతోషం, ఆనందంగా వర్ధిల్లుతారంట. ఏంటి సంతోషం ఉంది వాళ్ళకి? దుఃఖమైన, బాంబులు పడ్డా, లోకం శకముక్కలైపోయినా, శత్రువులు వచ్చి ఆస్తులు గుంజుకపోయినా వారు భయపడే అవసరం ఏమీ లేదు. వారికి ఉన్నది ఒకటే ఆశ. ఏమాశ? ఈ లోకం మా సొంతమేమి కాదు బాబు, దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుడికి స్తోత్రం. వారికి ఉన్న ఆశ, ఆకాంక్ష ఒకటి, ఒక గురి ఒకటే. మేము ఎట్లనే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాం. ఇలా ఆశ కలిగి వీరు గురి కలిగి వెళ్తుంటారు. వీళ్ళు విడుదల పొందినవారు, వీరు విమోచించబడ్డారు, వీరు క్రైస్తవులు, వీరు భక్తి చేసేవాళ్ళు, వీరికి ఏం లోక సంబంధం ఆశలేమీ లేవు. అందుకే ఇది ఒక ఐగుప్తు. దీనిలో చాలా ఉన్నాయి. అందుకే కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేశారంటే, మళ్ళీ వారి మనసంతా ఎక్కడ ఉందంట? కుండల మీద ఉందంట. అక్కడ మంచి భోజనం ఉంది, అక్కడ మంచి ఉన్నాయని అక్కడ మనసంతా ఐగుప్తు మీదకి గుంజుకున్నది. కొంత మనసంతా అంటే గుంజుకుంది కొంతమంది. అందుకే అన్నాడు మోషే గారు, మీ ఐగుప్తు ఆశలను విడిచి రంగుగనగా సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి అని అన్నాడు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడట సిద్ధపాటుతో రావాలి అన్నాడు. అందుకే ఇవన్నీ మనకు సొంతమేవి కావని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ గమనించుదాం. అందుకే దేవుని మందిరం ప్రేమించే వారిని దేవుడు దీవిస్తామంట. 8వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చిన ప్రార్థన చేయి ఆలకింపుము. యాకోబు దేవా నీ చెవియొగ్గుము. దేవా
మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వారిని ముఖమును లక్షింపుము. నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఒక్క దినం ఏమండి, మందిరం ఎందుకో ఒక్క దినమే 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే జీవితంలో ఒక్క దినానికి అంత విలువ ఉందండి. ఒక్క దినం, అది పరిశుద్ధ దినం. మన సావాసం కోరుకుని ఒక్కరోజు, ఆ రోజులు ఎంతో ఆశీర్వాదకరం అట. మనం ఎన్ని దినాల కంటే 1000 దినాల కంటే శ్రేష్టం ఒక్క దినము గడుపుట. లెక్క పెట్టుకోండి మరి, ఒక్క 5 నిమిషాలు కూర్చొని 10 నిమిషాలు 2 గంటలు కూర్చుంటాం అంతే. ఏమంటే 8 గంటల 8:30 చాలా అయితే 9:30 10 గంటలకు లోపల వెళ్ళిపోతున్నాం. ఆ 2 గంటల వరకు ఎంత ఆశీర్వాదం మొత్తం చూడ ఒకసారి మనకు. ఇది కోరుకుంటున్నామా దేవుని సన్నిధిని? నిర్లక్ష్యత్వం మన బలహీనత ఇదంతా కూడా. అందుకే గమనించినట్టయితే దేవుని ప్రేమించి వారిని ఆస్తికర్తలు ఇస్తున్నాడు. 1000 దినాల కంటే శ్రేష్టం. చూడండి, భక్తుని పేతురు గారు రాస్తారు అదే మాట. 3:8 వచనంలో, 2 పేతురు 3:8 మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు రాకడ గురించి మాట్లాడుతూ కొందరు ఆలస్యం అని అంటున్నారట, కొందరికి ఎప్పుడొస్తారని కొందరు అంటున్నారట, కొందరు మీ దేవుడేమని కొందరు అంటున్నారట. అపహాసకులతో అపహాసం చేస్తూ ఏలన చేస్తున్న దినాల్లో మనం ఉన్నమన సంగతి చెప్తున్నారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పేతురు గారు అంటారు 8వ వచనంలో, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము ఎంతట. ఇక్కడేమో దినాలు అన్నాడు, ఎక్కడనేమో ఇక్కడ దినాలు అన్నాడు, అక్కడనేమో ఒక్క దినం 1000 సంవత్సరాలు. ఒక్క దినం 1000 సంవత్సరాలు. ఒక్క దినం వస్తే ఒక 1000 సంవత్సరాల ఆయుష్ పొందుకున్న వాళ్ళు. అంటే ఒక్క రోజులో మార్పు వస్తే ఏమవుతుంది? ఒక్కరోజే మార్పు వస్తుంది, దినదినం మార్పు కాదు ఏమా. ఒక్కరోజే మార్పు అనేది 1 రోజులకు. ఒక మాట ఇచ్చామంటే జీవితాంతం కట్టుబడి ఉండాలి, అంతే కదా. ఒక్కరోజులో ఒక్కరోజు మార్పు వచ్చిందనుకో జీవితాంతం కూడా కట్టుబడి ఉంటాం. అందుకే మార్పు ఒకటే రోజుతోని 1000 ఏళ్ళు మనం అక్కడ ఉంటాం, 1000 ఏళ్ళు ఉంటాం. ఒక్కరోజు మనసిస్తే, ఒక్కరోజు దేవుడికి ఇస్తే ఎక్కడ ఉంటామట? 1000 సంవత్సరాలు దేవుడితోని ఉండే అవకాశం మనకు కల్పిస్తూ ఉంది. దేవుని ఆవరణలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే సావాసం అనేది 1000 దినాలకు వచ్చింది. మరి దేవుని మనసిస్తే 1000 సంవత్సరాలు ఉంటామట. ఏమంటే 1000 సంవత్సరాలు బతుకు కావాలంటే లావంటే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం ఈ లోకంలో? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? ఎంతటి వారైనా, ఎంత ఉన్నంత సామంతులైనా, ధనికులైనా, ఓ డాక్టర్లైనా, యాక్టర్లైనా, ఎంత రాజకీయ నాయకవేత్తలైనా, మేధావులైనా, సైంటిస్టులు ఎన్ని సంవత్సరాలు బతుకు లోకంలో? 60 లేక 70 లేకపోతే 100 సంవత్సరాలు, 120 లాస్ట్ బతుకులు. అంటే నడవలేక మీ తాతగా 120 అయినా ఎక్కువైపోతుంది. అది కాళ్ళనడై, కళ్ళు చూడై, చేతులు నడై, ఎవరు ఇంకో సాయంతో నడతాం, ఉన్నాడు మా తాత ఉన్నాడని అనుకుంటాం తప్ప ఇంకేమి ఉండదు. చనిపోవడం తప్పదు కదా ఒకరోజు. అంటే రక్తమాంసం దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు అని బైబిల్ చెప్తుంది. దేవుని రాజ్యం చేరాలంటే చేరలేం. అందుకే ఎప్పుడో ఒక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసింది. ఎన్నుకో ముందు లావ్ అంటే 100 సంవత్సరాలు ఉంటే బతాం. తర్వాత ఎన్ని సంవత్సరాలు మనం ఉండేది? 1000 సంవత్సరాల పరిపాలన ప్రభుత్వం ఉంటామట. ఈ ఆధిక్యత కలిగిన నేను ఏమైనా దేవుని మనం ప్రేమించట్లో మనము చాలా ముందంజ ఉండాలి. దేవుని ప్రేమించడం మనకి అడగకూడదు ఇక్కడ అంటే. అందుకే ముందుకు వెళ్ళిపోదాం. 10వ వచనం, ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారం నివసించడం కంటే నా దేవుని మందిర ఆవరణంలో ఉండటం నాకు ఇష్టం అన్నాడు. ఎవరు గుడారంలో ఉండటం కంటే? భక్తిహీనులతో భక్తి చేసేవారితో భక్తిహీనులతో ఉంటే ఎంత ప్రమాదం తెలుసా? భక్తిహీనులు బలహీనమైన మాటలు మాట్లాడితే ఏమైపోతాం మనము? భక్తిహీనత వస్తుంది మనలోని. బలహీనమైన పద్ధతిలో ఉంటే మన భక్తులు మనం కూడా అవుతాం. ఏమంటే మీకు అర్థమైంది నేను చెప్తాను. ఒక మాట, ఎవరైనా స్నేహం చేస్తున్నాం అనుకోండి, ఒక చెడ్డ స్నేహితుడు అనుకోండి, మన మనుషులమే ఏమైపోతాం? మనం కూడా చెడులమైపోతాం. బైబిల్ అంటుంది దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునంటాడు. దుష్ట సాంగత్యం, నీ ఫ్రెండ్షిప్, నీ దోస్తి, ఎవరితో సావాసం, ఎవరితో ముచ్చటిస్తున్నావు, ఎవరితో నీ స్నేహం చేస్తున్నావు, నీ స్నేహభావం ఏమిటి? ఇది నీ స్నేహము అనేది మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఆయన అన్నట్టు నీ ఫ్రెండ్షిప్ పేరు చెప్పండి, నీ ఫ్రెండ్ పేరు చెప్పు, నీ గుణం నేను చెప్పేస్తానరంట. అన్న ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు. నీ దోస్త్ ఎవరు? నీ ఫ్రెండ్షిప్ ఎవరు? నీ ఎవరితో స్నేహం చేస్తున్నావు? నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఎత్తున్నావు? నీ దోస్త్ ఎవరు? నీ దోస్తీ చెప్తే నీ పేరు, నీ గుణమంతా నేను చెప్పేస్తాను ఒక ఆయన. ఇలాగనే మన ఫ్రెండ్షిప్ అనగా దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. అంటే దుష్టులో భక్తిహీనులతో ఉండటం కంటే ఇక్కడ ఉండాలంటే ఇప్పుడు దేవుని మందిరంలో ఏమంటే ఎక్కడెక్కడో ముచ్చట్లేస్తాం కదా, ఆ ఇంట్లో ముచ్చట వేసుకుంటాం.
ఆ ముచ్చట్లు వేసుకుని వాళ్ళు ఏం చేయాలి? దేవుని మందిరంకి వచ్చి ఒక గంట అర్ధగంట ప్రార్థన చేసుకుంటే మనకు దీవెన ఆశీర్వాదం అవుతుంది. అందుకే భక్తిహీనత నివసించడం కంటే దేవుని మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట ఎంతో శ్రేష్టకరమైనది. మరి ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం గుడి తెలుపుతాం మనం. ఆమేన్. అవునా కదా? మరి మధ్యకాలం ఏమైతుంది? ఉంటే సెలవు దినాలు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, ఏం చేద్దాం? ఒక కూటమి పెట్టుకుందాం, ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఒక ఆరాధన చేసుకుందాం, 2 గంటలు ఆరాధన చేసుకుందాం, పొద్దున ఒక 2 గంటలు, సాయంకాలం 6 గంటలు, 4 గంటలు ఫ్రీ ఉన్నాం. ఇట్లా అంటామా? అనం దినమంతా ఎక్కడో ముచ్చట్లు ఎత్తా ఉంటాం. పనికి మాల ముచ్చట్లు, పనికి రాని పద్ధతులు వెళ్తూ ఉంటాం. ఈరోజు ఫ్రీ ఉన్నాం, మేము 1 గంట సేపు ఆరాధన చేసుకుందాం, 2 గంటలు ఆరాధన చేసుకుందాం అంటామా? అనం. అందుకే దేవుని మందిరములో కోరుకుంటా ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. చివరికి మనం గమనించినట్టయితే దేవుడని యెహోవా సూర్యుడను కేడమై ఉన్నాడు. యెహోవా కృప ఘనతయు అనుగ్రహించును. యథార్థం ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థమే పదార్థం అన్నారు ఒక పెద్దల సామెత. మన యథార్థంగా ఉంటే దేవుడు ఏ మేలు చేయక మానడు. మనకి ఏం తెలియదు, దేవుడు ఏదో మేలు మన కోసం దాచిపెట్టి ఉంచాడు, అది అకస్మాత్తుగా మన దగ్గరికి వస్తుంది. యథార్థమే పదార్థం అన్నారు పెద్దలు ఒక సామెత. యథార్థమైనటువంటి భక్తుడు అంటే దావీదు పాట పాడతారు కదా, 18 అధ్యాయం కీర్తన రాశారు. తెలుసా మీకు? 18 కీర్తన ఏముంది చెప్పడం ఒకసారి మాట్లాడుకుందాం. కీర్తన కదా 18 అధ్యాయం ఏమున్నది, ఏం పాడాడు తెలుసా? కీర్తనకారుడు దావీదు మంచి గాయకుడు దావీదు. గొర్రెల కాపరి, గొర్రెల కాడ సితార వాయిస్తూ దేవుని కొరకు పాట పాడుతూ ఉన్నాడు. ఏం పాడుతున్నాడు తెలుసా? చూడండి 18 అధ్యాయం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఏమంట? యెహోవా నా బలమా అని అది కీర్తన గ్రంథకర్త అదంతా కూడా 18 అధ్యాయంలో పాడుతున్నాడు. సాంగ్స్ అన్న కీర్తన అంటేనే సాంగ్స్. కీర్తనలు ఏంటంటే సాంగ్స్, అన్నీ పాటలు పాడాడు. దావీదు వాడాడు, మోషే వాడారు. ఇలా తన జీవితంలో కొందరు పాటలతో మాట్లాడుతుంటారు, మన మాటలు మాట్లాడుతుంటారు, కొందరేమో పాటల ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు, కొందరు మాటలు మాట్లాడుతున్నారు, కొన్ని పాటల ద్వారా దేవుని నామమును స్మరణ చేస్తూ ఉంటారు. ఈ విధంగా యెహోవా నా బలమా అంటే యథార్థమైనది నీ మార్గం. యథార్థమైనటువంటి మార్గం నడుతున్న మనము యథార్థత పదార్థంగా ఉంటుంది కనుక యథార్థంగా ఉంటే దేవుడు ఏ మేలు చేయక మానడు అంటాడు. చివరిగా సైన్యములకు అధిపతి యెహోవా నీ అందు నమ్మకం ఉంచేవారు ధన్యులు. ఎవరి మీద నమ్మకం పెట్టాలి? ఇప్పుడు మనం మనుషుల వలన రక్షణ లేదు, రాజుల రక్షణ లేదు, అధికారుల రక్షణ లేదు. వారు నమ్ముకోకుండా వారు నాడే నశించారంటాడు. మనుషుల కొరకు కాదు నమ్ముకుని, మనుషుల మీద నమ్మకం ఏమాత్రం పెట్టుకోకూడదు. కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆయన సన్నిధికి వచ్చినట్టయితే దీవించబడతాం, ఆశ్రయించబడతాం, గొప్పలమవుతాం. దేవుడి మాటల వాక్యము మనందరాత్మ దేవుడు దీవించడు గాక.